ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి పట్టణంలో ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా మంత్రి గారు నారా లోకేష్ గారు వచ్చారు. నేను కూడా ఆయన్ని ఒక అర్జీ పెట్టి విన్నవించుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది తరపున, దేశంలో ఉన్న 150 కోట్ల మంది తరపున క్యాన్సర్ బాధితులు, సామాన్యులకి క్యాన్సర్లు బాగా వచ్చాయి, మహిళలకు ఇంకా బాగా వచ్చాయి. క్యాన్సర్ అనేది చాలా చాలా ఖరీదైన జబ్బు. ఆ జబ్బు బారిన పడి చాలా మంది అసలు నలిగిపోతున్నారు, ఆర్థికంగాను మానసికంగాను. ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్న క్యాన్సర్ పేషెంట్ల తరపున 4th స్టేజ్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఇంజెక్షన్లు ప్రైవేట్ చేయట్లేదు. ప్రభుత్వం ప్రైవేట్గా కొనుక్కోమంటుంది. కొనుక్కొని ఖర్చు పెట్టుకోండి, కావాలంటే మేము ఇస్తామంటున్నారు. చాలా సామాన్యులు కొనుక్కోలేనంత పరిస్థితి వచ్చింది. నేను ఈ సందర్భంగా ఏం తెలియచేస్తున్నానంటే, మంగళగిరి ఎయిమ్స్లో కానీ, ఈ భారతదేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్లో కానీ క్యాన్సర్ పేషెంట్లకు వచ్చిన అన్ని జబ్బులకి ఎంత విలువైన ఇంజెక్షన్లు అయినా సరే మీరు ప్రభుత్వం తరపున ఇవ్వాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. ఎల్ఓసిలు కూడా కొన్ని మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి ఎల్ఓసి అగ్రిమెంట్ లేదంట రాష్ట్ర ప్రభుత్వానికి, మంగళగిరి ఎయిమ్స్కి. ఆ ఎల్ఓసిని కూడా అనుమతించాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. మన భారత ప్రభుత్వము ఎప్పుడో యుద్ధాలు వస్తున్నాయని యుద్ధాలకు నిధులు బాగా కేటాయిస్తున్నారు. కానీ ఆరోగ్యానికి కూడా నిధులు కేటాయించాలని, భారీగా నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాను. యుద్ధాలకి ఆయుధాలకి ఎంత నిధులు అవసరమో అలాగే ఆరోగ్యానికి కూడా అంతే నిధులు అవసరం. భారత ప్రజల్ని బాగా ఆరోగ్యపరంగా కాపాడాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే భారతదేశ ప్రభుత్వాన్ని ఈ వీడియో ద్వారా మరీ కోరుకుంటున్నాను. క్యాన్సర్ పేషెంట్లు చాలా చాలా బాధలు పడుతున్నారండి. 4th స్టేజ్లో మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక, అదే డాక్టర్ అయితే ఒక కంటిన్యూగా ఉన్న డాక్టర్ అనుకోండి, ఆ పేషెంట్ బాధ్యతలు, ఆ పేషెంట్కు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ తెలుస్తుంది. మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మంగళగిరి ఎయిమ్స్లో ఎల్ఓసిని కూడా అనుమతించాలని, ఎంత విలువైన ఇంజెక్షన్లు అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భరించాలని, ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఇంజెక్షన్లు భరించాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాడు ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, రాజకీయ మైపెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.